గమనించినట్లయితే దైవజనులు అన్నారు, ఈ యొక్క వరసలో బ్రతికిస్తారన్నారు కదా. వారి వారి వరసలో వారు బ్రతుకుతారు, వారి వారి వరసలో వారు పునరుద్ధానులుగా లేస్తారు. ఏంటి ఆ వరసలు అంటే, ప్రియమైన వాళ్ళరా, దైవజనులు 3 వరసలు తెలియజేశారు. ఏంటయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా, ఒకటేమన్నా మృతులైన వారి గుంపు. ఎవరంట? మృతులైన వారి గుంపు. రెండవది సజీవులుగా ఈ భూమి మీద ఉన్న వారి గుంపు. ఎవరంట? రెండవది సజీవులుగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండే సంఘం ఉంటది. వారు సజీవులుగా ఉన్న గుంపు. మూడవది పాపమెరుగని బాలబాలికల గుంపు అన్నారు దైవజనులు. ఏంటంట? పాపమెరుగని బాలబాలికల గుంపు. దైవజనులు ఒక పద్యంలో కూడా మాటలు రాస్తారు. పాపమెరుగని బాలబాలికలు ఎగిరి ఆ మేఘమేకి వెళ్ళగలరు. కాబట్టి ప్రియమైన వారులరా, ఈ 3 గుంపులు, మృతులైన వారేమన్నా మొదట లేస్తారు. సజీవులుగా ఉన్నటువంటి మనం ఇప్పుడు రాకడొచ్చింది అనుకోండి, ఆల్రెడీ చనిపోయినటువంటి భక్తులు ఉంటారు. వారు ఏం చేస్తారు అంటే, వారు మొదట లేస్తారు. ఆ తరువాత సజీవులుగా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనము వారిని ఎదుర్కొనడానికి మనం పైకి వెళతాం. అలాగే దైవజనులు అన్న మాట ఏంటంటే, పాపమెరుగని బాలబాలికలు. అమ్మ, పాపం తెలియని బాలబాలికలు ఉంటారు, పాలు తాగే పిల్లలు. వాళ్ళకి పాపం తెలుసా? తెలియదు. కాబట్టి పాపమెరుగని బాలబాలికలు కూడా ఆ మేఘం ఎక్కుతారబ్బాయి అన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా,